చూడండి, ఇగో కాడలు తెంపినవి పుదీనావి ఈడ గ్లాస్లో వాటర్లో పెట్టి ఉంచాను. టెర్రస్ పైకి వచ్చినప్పుడు నాటుదామనేసి ఈ విధంగా పెట్టాను. చూడండి, ఉల్లిపొరక 2 times నేను హార్వెస్ట్ చేశాను. ఇది పెట్టింది కూడా మీకు చూపించాను. ఇప్పుడు మళ్ళీ వచ్చింది. తెంపినా కొద్దీ వస్తూనే ఉంటుందండి. కర్రీస్లోకి ఫ్రెష్గా బాగుంటుంది. ఇదంతా తెంపేసుకుందాం. ఇప్పుడు మన చిన్న గార్డెన్లో చిన్నగా ఫ్లవర్స్, పుదీనా, కొత్తిమీర ఇట్లా రకరకాలుగా వస్తున్నాయి. అన్నీ చూపిస్తున్నాను కదా. మనం పెంచుకున్నది ఎంతో ఆనందం ఉంటుందండి. నాకు మొక్కలంటే ప్రాణము. చూడండి, అయిపోయింది. మళ్ళీ చిగురు వస్తుంది, అప్పుడు తెంపుదాం. అట్లాగే తోటకూర వచ్చింది. చూడండి, తోటకూర ఎంత బాగుందో. తోటకూరను కూడా హార్వెస్ట్ చేసుకుందాము. ఈ ఇత్తులు ఉంటాయి కదండి, ఇవి కొంచెం ఎండిన తర్వాత ఇందులోనే మళ్ళీ ఆ మొక్క ఉన్న కుండీలోనే పోసుకోవచ్చు, వచ్చేస్తాయి. చూడండి ఎంత లేత ఉందో. తోటకూర ఎంత బలమో. ఇదండి, మెంతికూర కూడా చాలాసార్లు తెంపాను. ఇప్పుడు కూడా కొంచెం తెంపుదాము. కొంచెం ఉంది. తోటకూర అయితే మొత్తం తెంపేద్దాము. ఈ విధంగా మొక్కలు చిన్న బాక్సులలో అయినా పెంచుకోవచ్చు. నేను రోజు మొక్కలతో మధ్యాహ్నం టైంలో అయితే గడుపుతాను. టెర్రస్ పైకి బట్టలు ఆరేయడానికి వచ్చి ఎక్కడ ఉన్న ఏ ఇంటికి వెళ్ళినా మొక్కలనే చూస్తాను ఫస్ట్. ఈ విధంగా మనం పెంచుకున్న వాటిలో హార్వెస్ట్ చేయడం అనేది ఎంత ఆనందమో. ఈ కుండీలో కూడా మెంతికూర ఉంది, కొంచెం తెప్పుకుందాము. ఇదండి బచ్చల కూర విత్తనాలు ఎంత బాగున్నాయి, బ్లూ కలర్. తెంపి కుండీలలో వేస్తే పెరుగుతుంది. ఇక్కడ కూడా చూడండి ఎంత బాగుందో. ఈ విధంగా తెంపేసి ఇట్లా కుండీలలో వేయడమే, చాలా బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.